హలో అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి హోమ్ కిచెన్. బెండకాయలతో ఎప్పుడు పులుసులు, ఫ్రైలు ఇలా కాదండి. ఒక్కసారి వెరైటీగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తింటుంటే నెయ్యి కూడా అవసరం ఉండదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాగే మంచి రెసిపీస్ అలానే బెస్ట్ టిప్స్ అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ అనేది ఇస్తూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్రాసెస్ అయితే చూద్దాము. బెండకాయలని శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచాక మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా అంగుళం సైజు అరంగుళం ఉండేలాగా కట్ చేసుకుందాము. మొదటగా కారం కోసం కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఒక గ్లాసు చిన్న గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెతో శనగపప్పు, అరగిన్నె ధనియాలు, అరగిన్నె జీలకర్ర ఇవి ఆయిల్లో బాగా వేయిద్దాము. ఇవి బాగా వేయిస్తేనే మనకి కారం అనేది వేరే స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. వీటితో పాటు కొన్ని ఎండుమిర్చి ఇవి కూడా వేసి ఒక 5 మినిట్స్ వేయించి పక్కన పెట్టుకుందాము. కర్రీ కోసం కావలసినవి ఇవి. ఫస్ట్ అదే బాండీ పెట్టి ఆయిల్ వేసి, ఈ బాండీ పెట్టడం వల్ల ఏంటంటే అడుగు అనేది అంటదు, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవి వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఇవి ఆయిల్లో బాగా వేయించాలండి, పచ్చి వాసన పోయే వరకు. చూస్తున్నారు కదా, మనం ఏవైతే కట్ చేసి పెట్టామో ఈ బెండకాయ ముక్కల్ని ఇప్పుడు మనం వీటిలో వేసి ఆయిల్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా గరిటెతో చక్కగా తిప్పుదాము. చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందండి. ఎవరైనా ఫాస్ట్గా ఏదైనా వండాలి అనుకుంటే ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ముక్కలకి సరిపోయినంత టేస్ట్కి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సిమ్లో ఉంచేసి మూత పెడదాము. ఆరబెట్టిన ఎండుమిర్చిలో కారానికి సరిపోయే విధంగా ఉప్పు, కొంచెం చింతపండు వేసి కొంచెం గ్రైండ్ చేసి మరలా దానిలో కొంచెం పసుపు, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉండేలాగా వేసి మరలా ఒకసారి ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే వద్దు, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇది మూత తీసి ఒకసారి ఈ ముక్కలు బెండకాయ ముక్కలు అనేవి ఒకసారి తిప్పుదామండి. ఎక్కువగా తిప్పొద్దు, మళ్ళీ అవి పాడవుతాయంటే నుజ్జు నుజ్జు అవుతుంది కదా బెండకాయ. సో ఎక్కువ ఏమీ తిప్పనవసరం లేదు, కొంచెం లైట్గా జాగ్రత్తగా కదిలించండి. ఇంకా అయితే ఉడకాల్సింది. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని ఈ కారాన్ని దీనిలో వేసేసి కారం అంతా ముక్కల్లో చక్కగా కలిసేలాగా కొంచెం సాఫ్ట్గానే కదిలించండి. మొత్తం కలిగి తిప్పాలి. ఎక్కువగా తిప్పామంటే బెండకాయ ఎక్కువ ఉడికింది కాబట్టి అది నుజ్జు నుజ్జు అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా కొంచెం స్లోగా కారం అంతా కలిసేలాగా తిప్పాలి. సో కారం అయితే రెడీ అయిపోయిందండి. దీని మీద కొంచెం మనము కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి దీనిలో నుంచి వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మనము వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా అండి ఆ టేస్ట్ అనేది మనం వర్ణించలేము. సూపర్గా ఉంటుంది. మీకు వెరైటీగా ట్రై చేయాలనుకుంటే కనుక టేస్టీగా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీరే సూపర్ అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.